మొక్కలు తరతరాలుగా జనరేషన్ రావాలంటే మన విత్తనాలని మనమే సేకరించుకోవాలండి. అప్పుడే అవి మంచిగా బలవంతంగా ఉంటాయి. మన తోటలో మంచిగా ఉన్న విత్తనాలని, ఆరోగ్యకరంగా ఉన్న మొక్కని, మనకు కావాల్సిన దిగుబడిని ఇచ్చే మొక్క నుండి విత్తనాలని సేకరిద్దాం. తోటకూర మొక్క నుంచి విత్తనాలను ఏ విధంగా సేకరించాలో చూపిస్తాను. చూడండి, ఈ తోటకూర మొక్కల విత్తనాలు ఇవి ఎండిపోయింది. దీన్ని ఈ విధంగా కట్ చేసి, ఈ విధంగా మనం ఎండిన విత్తనాలన్నీ కట్ చేసి గ్యాదర్ చేసి ఒక చోట పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా ఒక చేటలో కానీ లేకపోతే గిన్నెలో కానీ ఈ విధంగా వీటిని బాగా ఎండబెట్టిన తర్వాత బాగా రబ్ చేసినట్లయితే విత్తనాలన్నీ అడుగు భాగంలోకి వస్తాయండి. ఈ విధంగా విత్తనాలు అన్ని అడుగు భాగంలోకి వస్తాయి. వాటిని క్రష్ చేసి మనం విత్తనాలను సేకరించాలి. ఈ విధంగా సేకరించిన విత్తనాలను మనం దాచి నెక్స్ట్ పంటకు మనం వాడుకోవచ్చు అన్నమాట. చూడండి, విత్తనాలు అన్నీ అలా ఉంది. అడుగు భాగంలోకి తుక్కు తీసుగా ఈ విధంగా విత్తనాలు వస్తాయండి. వాటిని మనం నెక్స్ట్ పంటకు వాడుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.